మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురిని అరెస్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ నుంచి వ్యవసాయం వరకు అన్ని చోట్ల స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లే అని మాజీ సీఎం ఆరోపిస్తున్నారు. ముందు ఆ కామెంట్పై మీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం, అలాగే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏంటి ఎట్లున్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంటది. ఆయన గతంలో చేసిన స్కామ్లు అవ్వచ్చు, గతంలో చేసిన మోసాలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయని చెప్పి భ్రమలో ఆయన మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయనకి కొంచెము రకంగా చెప్పాలంటే అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా లేని సమయంలో కొంచెం చెప్పాలంటే ఆయన కొంచెం మానసిక పరిస్థితి బాగాలేదనంటే కనపడుతుంది. ఒక మాజీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అన్న విషయం మర్చిపోయి ఆయన దిగజారి మాట్లాడుతున్న మాటలు, ఆయన చేసిన కామెంట్ చూస్తే నిజంగా సామాన్య ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి. కొన్ని కామెంట్స్ ఆయన చేశాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో. ఒకడంటాడు చీటింగ్ కేసు పెట్టాలంట ప్రభుత్వం మీద, అలాగే ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందంట. ఇంకో మాట అన్నాడు ఆయన, ఇంకా పెద్ద మాట ఏంటంటే చంద్రబాబు ఏమైనా గాడిదలు కాస్తున్నాడు అంటున్నాడు. అంటే ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు గారిని వయసు ఆయన వయసుకి సంబంధం లేక మాట్లాడుతున్నా అంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన మాట్లాడిన స్కాముల గురించి, ఆయన మాట్లాడిన స్కీముల గురించి మాట్లాడితే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు కవర్ చేసుకునే ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడుతుంది. ఈ రోజు పరకామణి కేసు అవ్వచ్చు, తిరుమల లడ్డు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు గతంలో ఏదైతే హామీలు ఇవ్వకన్నా ప్రజలకు ఫుల్ఫిల్ చేయకుండా మోసాలు చేసినట్టువన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్నట్టు ఆయన మాట్లాడిన మాట కనపడుతుంది మనకి. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ పరకామణి కేసు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అక్కడ ఎంత చోరీ జరిగిందో కూడా ఆయనకు వాస్తవం తెలియదు. $9 అని చెప్తున్నాడు, అక్కడ జరిగింది $900. $900కి $9 తేడా తెలియకన్నా ప్రెస్ మీట్ పెట్టామంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారో, ఎంత స్క్రిప్ట్ చూసి ఆయన మాట్లాడుతున్నాడో మనకు అర్థమైపోతుంది. సో ఒకటి. రెండోది ఇక్కడ బ్రదర్ చెప్పాల్సిన సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన హామీ కట్టుబడి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసిన ఘనత చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి నేను కళాఖండికి చెప్తున్నా. ఇక్కడ సూపర్ 6 హామీలు అంటే కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటా. సూపర్ 6 హామీలు మేము ఇచ్చిన హామీలు క్లియర్ గా చెప్తాం, వినండి ఫస్ట్ ఒకసారి. సూపర్ 6 హామీలో భాగంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మేము ఇచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేశామా లేదా, అలాగే తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేశామా లేదా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పాం, ఇంప్లిమెంట్ చేశామా లేదా, అలాగే తర్వాత నెక్స్ట్ అన్నదాత సుఖీభవ రైతులకు అని చెప్పాం, 2 పర్దాలు ఆల్రెడీ ఇచ్చేసాం, 2 పర్యాయాలు ఇచ్చాం, 7,000 రూపాయలు, నెక్స్ట్ థర్డ్ కూడా ఇస్తున్నాం. సో దగ్గర 20,000 రూపాయలు మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నాం అది ఇచ్చామా లేదా, ఇస్తున్నాం కదా. తర్వాత ఫ్రీ బస్ అని చెప్పాం మహిళలకి, ఫ్రీ బస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ అయిందా లేదా, అన్ని జిల్లాల్లో ఈ రోజు ఫ్రీ బస్ తిరుగుతున్నారు లేదా మహిళలందరూ. తర్వాత అన్న క్యాంటీన్స్ అని చెప్పాం, అన్న క్యాంటీన్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పేద ప్రజలు ఈ రోజు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తారో మీకు కనపడట్లేదా. అలాగే ఈరోజు స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం అంటే ఒక్క సీతం మధ్యాహ్న భోజనం పథకంగా ఈ రోజు హెల్దీ ఫుడ్ పెడుతుంది మీకు కనపడట్లేదా. అలాగే స్కూల్ పిల్లలకి ఇచ్చిన నాసిరకం కిట్స్ మీరు గతంలో ఇచ్చి మీ ఫోటోలు పబ్లిసిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ప్రింట్ చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు ఎక్కడ అటువంటి ఏమంటారు పబ్లిసిటీకి ఛాన్స్ కన్నా చాలా క్వాలిటీ స్కూల్ కిట్స్ ప్రొవైడ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది. సో ఇలాంటి మంచి పనులు చేసిన కూటమి ప్రభుత్వం గురించి కూడా ఈ రోజు బురద జలాన్ని ప్రయత్నం చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవసరం కూడా చెప్పాలంటే ఫస్ట్ థింగ్. రెండోది చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఏదో నెంబర్ తీసుకొస్తారు బయటికి. ఆ నెంబర్స్ ఏంద్రా అంటే మొత్తం వైసీపీ స్క్రిప్టెడ్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి వాస్తవ పరిస్థితులు తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది కూడా ఆయనకు తెలియదు ఫస్ట్ థింగ్. సో ఒక మాజీ సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెడుతున్నాడో లేకపోతే వీధి రౌడీ హోదాలో ప్రెస్ మీట్ పెడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజలందరికీ కూడా. ప్రెస్ మీట్ పెట్టడం, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం, చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రోజు రోడ్డుకు లాగాల ఎట్లయినా కూడా వీళ్ళ మీద ఏదో ఒకటి కామెంట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడతారు తప్ప ఆయన మాట్లాడే మాటలు ఎక్కడ వాస్తవం లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఏకీభవించే పరిస్థితి, ప్రజలందరూ కూడా ఈ రోజు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి బ్రదర్, ఇక్కడ అమావాస్కి పుణ్యానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ పోయి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఇదే ప్రశ్నలు సంధించవచ్చు కదా. ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అంటే ఆయనకు భయం ఉందా, లేకపోతే ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవం లేదా, అసలు ఏం జరుగుతుంది ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. అంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ వైసీపీ ఆరోపిస్తున్న మరో కీలకమైన అంశం అక్రమ కేసులు. అంటే లేనిపోని కేసులు క్రియేట్ చేసి వాటిలో ఇరికిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ నుంచి పెద్ద స్థాయి నేతల వరకు ఇదే టార్గెట్ పెట్టుకున్నారు
అని ఆ కేసులు ఎలాంటి తప్పు లేదని కొన్ని వివరాలతో సహా ఈరోజు మాజీ సీఎం వివరించే ప్రయత్నం చేశారు. ఆ ధోరణిని మీరు సమర్థిస్తారా? మీరు అక్రమ కేసులు పెడుతున్నారన్న అంశాన్ని. అక్రమ కేసులు మేము పెట్టాల్సిన అవసరం మాకు లేదు బ్రదర్. ఇక్కడ గత ప్రభుత్వంలో ఎలా ఉందో పాలన మనం చూస్తాం. గత ప్రభుత్వంలో ఫస్ట్ దీని గురించి మాట్లాడే ముందు రాజశేఖర్ గారు మాట్లాడిన 2 కామెంట్స్ గురించి మనకు వివరణ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, రాజశేఖర్ గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అవినీతి చేశాడు, లేకపోతే వాళ్ళ నాన్నగారు సీఎం ఉన్న టైంలో అరాచకం చేసి డబ్బులు సంపాదించాడని చెప్పి రాజశేఖర్ గారే ఒప్పుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీకు చెప్పలేదు. రెండోది వచ్చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈ రోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టిన ఏ ఒక్కదానికైనా మీ దగ్గర ఆధారం ఉందా? ఏ ఒక్కదాన్నైనా మీరు ప్రూవ్ చేయగలిగారా? ఏ ఒక్కదాన్నైనా కూడా మీరు ఫైట్ చేయగలిగారా అంటే లేదు. ఖచ్చితంగా అది కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. మీ రాజకీయ లాభం కోసం, మీ కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఊరికే జైల్లో పెట్టి లేనిపోని రాద్ధాంతం చేశారు తప్ప దాంట్లో ఎక్కడ వాస్తవాలు లేవు. కాబట్టి ఈ రోజు ఆ కేసు నిలబడలేదు. అది ఫస్ట్ ఫ్యాక్ట్. ఈ రోజు అవినీతి కేసులో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోతే, 47,000 కోట్ల స్కామ్ చేయకపోతే ఈ రోజు దాకా ఎందుకు ఆయన పర్మనెంట్ గా బెయిల్ ఇచ్చుకోలేకపోతున్నాడు? ఎందుకు లాస్ట్ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న రోజులు ఎందుకు కోర్టుకు పోవడానికి భయపడ్డాడు? ప్రతి కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి కోర్టు వాయిదాలు స్కిప్ చేసి మొన్న ఒక హైదరాబాద్ కోర్టు వాయిదాకు పోయి దాన్ని కూడా ఏదో పెద్ద ర్యాలీ లాగా రాతాంతం చేసిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారే చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడ్డాడో, అవినీతి కేసులో ఆయన బెయిల్ కోసం లేదా ఆ కేసు నుంచి బయటపడడం కోసం అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేశాడో గత 5 సంవత్సరాలు మనం చూసాం. సో దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టే ఆయన 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేఖం చేశారు. సో అది గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర్ గారు మీరు ఇక్కడ. రెండో పాయింట్ ఈయన అంటున్నాడు ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, లేకపోతే సిఏ సమిట్ లో వచ్చిన పెట్టుబడులన్నీ కూడా అబద్ధం అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. మీ దగ్గర అసలు డేటా ఉందా? డిఎస్సి ఇందాక సతీష్ గారు చెప్పినట్టు డిఎస్సి ఎవరి హయాంలో ఈ రోజు కండక్ట్ చేసింది? 16,000 డిఎస్సి టీచర్ పోస్టులు ఇచ్చింది మాత్రం నిజం కదా? ఈ రోజు రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చి పెట్టుబడులు పెడుతున్న మాట వాస్తవం కదా? టీసీఎస్ పెట్టుబడులు పెడుతున్న మాట వాస్తవం కదా? ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో దగ్గర 10 నుంచి 20 కంపెనీలు ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి నెక్స్ట్ 1 year లో వాళ్ళు వర్క్ చేస్తున్న మాట వాస్తవం కదా? అవన్నీ మీకు కనపడట్లేదని మీకు అడుగుతున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఏడాదికి 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు, అడుగుతున్నారు. బ్రదర్ ఇక్కడ ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అది వైఎస్ఆర్సీపీ ప్రాపగాండా. మేము ఎక్కడ ఆ మాట చెప్పలేదు. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర సమయంలో చెప్పారు. ఆ మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఆ మాటకి నిలబెట్టుకోవడం కోసమే ఈ రోజు దేశాలు దాటి ప్రపంచ దేశాలు అన్ని చోట్ల పర్యటనలు చేసి పెట్టుబడిదారులకి భరోసా కల్పిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఎస్క్రో విధానం తీసుకొచ్చిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కటి మాత్రం. ఈ రోజు ఎస్క్రో అకౌంట్ గురించి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియని కూడా తెలియదు. దాని గురించి కూడా మాట్లాడవాలి. ఎందుకంటే ఈ రోజు మంచి పనుల గురించి ఎవరు మాట్లాడదు ఇక్కడ. ఎవరైతే రాష్ట్రంలో ఏదో చిన్న పొరపాట్లు జరిగినా లేదా రాష్ట్రంలో ఏం దొరకపోతే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఫ్యాక్ట్ గురించి మాట్లాడే సత్తా, ధైర్యము, దమ్ము ఎవరి వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు బ్రదర్. అది ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. వాళ్ళు ఎంతసేపు ఏంద్రంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు బినామీ కంపెనీలు పెడుతున్నాడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి తీసుకున్నారు, అట్లాంటి మాటలు మాట్లాడతారు తప్ప డేటాతో రమ్మని చెప్పండి, ఫ్యాక్ట్ మాట్లాడమని చెప్పండి. అది మాట్లాడే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. సో ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి చేస్తున్న అభివృద్ధి గురించి వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారో లేకపోతే కేవలం రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలా. ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాస్తవ పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకు కట్టుబడి ఉన్నాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పించిన కష్టపడినాం. ఈ రోజు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా మేము రెడీగా అవుతున్నాం. మేము ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చామని చెప్పి క్లైమ్ చేసుకోవట్లేదు. మేము సూపర్ 6 అమలు చేశామనే క్లైమ్ చేసుకుంటున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అనే మీటింగ్ పెట్టి అనంతపూర్ లో ప్రమోట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము సూపర్ 6 హామీలు మాత్రమే ఇచ్చాం. ఎక్కడ మేము ఈ రోజు నిరుద్యోగ భృతి చేసాం, లేకపోతే గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులు అన్ని కూడా ఈ రోజు మేము ఫిల్ చేసామని చెప్పలేదు. నాకు ఈ రోజు చిత్తశుద్ధి కాబట్టే గత ప్రభుత్వంలో 20,000-25,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే ఈ రోజు మీ దాంట్లో 11,000 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది. అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ పెండింగ్ ఉంటాయి. అసలు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు ఈ రోజు తీసుకొని పోతే ప్రజలు ఎవరిని అడ్మిట్ చేసుకుని పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా వాస్తవాలు బ్రదర్. ఎవరు ఇక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు మేము ఏదో ఫేక్ ప్రాపగండా ప్రమోట్ చేయని అవసరం లేదు. చాలా అంశాలు ఉన్నాయి కానీ కీలక అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ప్రధానంగా ఈ తుఫాన్ వచ్చినప్పుడు
అటు పర్యవేక్షిస్తున్నాము, మేము టెక్నాలజీని వాడుకుంటున్నామని ఊరికి డబ్బా కొట్టారు ముఖ్యమంత్రి, అలాగే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ రైతుకి ఒక్క పైసా సహాయం అందలేదు, నష్టపోయిన రైతుకని ఈరోజు మాజీ సీఎం ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణపై మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు తుఫాను బాధితులను అవ్వచ్చు, లేకపోతే తుఫాను పర్యవేక్షణ చర్యలు అవ్వచ్చు, లేకపోతే తుఫాను ముందుగానే పసిగట్టి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవడం అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం చాలా ముందు చూపుతో ప్రదర్శించని చెప్పారా? మీరు మోతా తుఫాన్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియా నుంచి నారా లోకేష్ గారు, తర్వాత లండన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు రోజే వచ్చారు ఇక్కడికి. వచ్చిన వెంటనే ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మోంతా తుఫాను రాష్ట్రం మీద ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు అని చెప్పి ముందుగానే పసిగట్టి ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ ఎవాక్యువేట్ చేశారా లేదా? ఆ తర్వాత రెండోది, ఆ ప్రాంతంలో పర్యవేక్షించి ఆ ప్రాంతంలో రైతులు ఏదైతే వాళ్ళ పంటలు నష్టపోయారో, లేకపోతే ఆ ప్రాంతంలో రైతులకు ఈ రోజు తీవ్రమైన వరి అవ్వచ్చు, లేకపోతే అరటి అవ్వచ్చు, లేకపోతే వివిధ తోటలు కోకోనట్ అవ్వచ్చు, అన్ని ప్లాంట్స్ కూడా నష్టపోయిన పరిస్థితి గతంలో చూసాము. ఈ రోజు ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి, ఆ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా నాయకులు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, ఎక్స్గ్రేసియా కూడా అది ప్రకటించినారు. ఆ తర్వాత రైతు భరోసా కింద ఈ రోజు రైతులకు కూడా ఇస్తున్నాం. ఇంకా దాంతో పాటు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, లేకపోతే రైతులు ఈ రోజు ఆదుకోవట్లేదు. ఈ రోజు అన్నదాత సుఖీభవ అయితే 20,000 ఇచ్చారో అది కూడా మాట నిలబెట్టుకోలేదని చెప్పి ఈ రోజు కామెంట్ చేశారు ప్రెస్ మీట్ లో. దాని గురించి కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు మేము ఇస్తామన్న మాట వాస్తవం, కానీ దానికి కట్టుబడి ఉండి ఈ రోజు 2 పర్యాయాలు ఇచ్చాం, 7,000 రూపాయలు, 7,000 రూపాయలు, ఇంకో 7,000 రూపాయలు ఇవ్వడానికి కూడా మేము రెడీ అవుతున్నాం. తర్వాత రెండోది, ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పి చాలా చోట్లకి వెళ్ళి కావాల్సిన రాజధాని చేస్తున్నాడు. మొన్నేమో టమోటా అన్నాడు, ఈ రోజు ఏమో అరటి అంటున్నాడు, రేపు వచ్చి ఇంకోటి అంటాడేమో తెలియదు. కానీ ఈ రోజు ఆ రైతులను ఆదుకున్నది, రైతులకి ఫిట్ అంటే ఈ రోజు వాళ్ళకు బేస్ రేట్ ఫిక్స్ చేసి ఒకవేళ రైతులు నిజంగానే నష్టపోతుంటే వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా. ఈ రోజు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ఫార్చునేట్ గా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోనే వాళ్ళు వదిలేసిపోయిన 2,30,000 కోట్ల 2,50,000 కోట్ల అప్పులకి నెల నెల వడ్డీ కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే నెల నెల జీతాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే వివిధ సంక్షేమ పథకాల అమలు కోసమే ఈ రోజు బడ్జెట్ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మనం చేయాల్సింది అంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ రోజు పెట్టుబడుల ద్వారా మనకి కొంచెం రెవెన్యూ జనరేట్ అయితే ఆ తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం ఎట్లా పని చేస్తుందంటే అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క చేయాలి. ఎప్పుడు సంక్షేమం అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన ఫోటోల ప్రింటింగ్ కోసం, ఆయన బ్యానర్ల ప్రింటింగ్ కోసం, ఆయన కటౌట్ల కోసం డబ్బులు పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ. ఈ రోజు ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్ గా వచ్చిన డబ్బులు ఎంత ఉంది, ఖర్చు ఎంత పెడుతున్నాం, ఎంత అప్పు చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పలేదు. కాదు అప్పు ఎందుకు చేస్తున్నాం, ఈ రోజు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పులకి వడ్డీ కట్టడం పరిస్థితిలోనే ఈ రోజు అప్పు చేయాల్సి వస్తుంది. నెల నెల 11,000, 12,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి రాష్ట్రం ముందు అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? గత ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి రాజశేఖర్ గారు. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుతున్నారు, ఇందాక రాజశేఖర్ గారు అంటున్నారు హోంమంత్రి అనిత గారు మాట్లాడే అర్హత లేదంటున్నారు. హోంమంత్రి అనిత గారికి మాట్లాడే అర్హత లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నా. ఎందుకంటే హోంమంత్రి అనిత గారు ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు ఎక్కడ జరుగుతున్నాయి ఒకసారి మీరు చూపించాలా? గత ప్రభుత్వంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని, డాక్టర్ గారిని కూడా ఈ రోజు SC ST ఆయన రోడ్డు పైన ఆయనకి నానా టార్చర్ పెట్టి ఆయన చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, చనిపోయిన పరిస్థితిని మనం చూసాం. అలాగే ఈ రోజు మహిళల మీద దాడి చేసిన ఒక మనిషికి ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని, దుర్మార్గాలు చేసిన వాళ్ళని, లేకపోతే రాష్ట్రంలో అరాచకం చేసిన వాళ్ళందరినీ వెనకేసుకొని, రౌడీలందరూ వెనకేసుకొని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రన్ చేస్తున్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజు సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, మహిళల పరిస్థితి గురించి, రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది రాజశేఖర్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడా దారుణాలు జరగట్లేదు, మహిళల మీద దాడులు జరగట్లేదు, సామాన్య ప్రజల మీద దాడులు జరగట్లేదు, అవినీతి కేసులు పెట్టట్లేదు. ఇక్కడ ఏదైనా కేసులు పెడుతున్నారంటే కేవలం రాష్ట్రంలో ఎవరైతే లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, లేకపోతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అండ చూసుకుని రాష్ట్రంలో అరాచకం చేసి ఎవరైతే డబ్బులు సంపాదించి ఈ రోజు కోట్లకు పడగెత్తారో వాళ్ళ మీద మాత్రమే, వాళ్ళ స్కాములు చేసిన వాళ్ళ మీద మాత్రమే ఈ రోజు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో ఎక్కడ ఉపేక్షించే పరిస్థితే లేదు. రైట్ రాజశేఖర్ వేణుగోపాల్ గారు, మనకు టైం కూడా అయ్యింది, బ్రీఫ్గా చెప్పండి సార్, మీరైతే రెస్పాండ్ అవుతున్నారు. సో
ఒకటి బ్రదర్, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మీ కళ. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. మీరు అధికారంలోకి రావట్లేదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే ప్రసక్తి రాష్ట్రానికి లేదు. అలాంటి పరిస్థితి నిజంగా వచ్చిందంటే ప్రజలందరూ కూడా మళ్ళీ ఎట్లా ఉంటుందో పరిస్థితి చూద్దాం. అది ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి అమరావతి ప్రజలకు ఏదో మేము నష్టం చేస్తున్నాం, అమరావతి ప్రజల్లో ఈ రోజు 99 పైసలు ఇస్తున్నామని చెప్పి మాట వాస్తవం కాదు. ఈరోజు 99 రూపాయలకి మేము ఇస్తున్నామంటే 99 రూపాయలు చాలా ఉంది. పెట్టుబడులు వచ్చేది మీకు కనపడలేదు. లూలు సంస్థ వచ్చిన, అది గూగుల్ సంస్థ వచ్చిన, అది ఇంకొక సంస్థ వచ్చి ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు రావా? రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవ్వదా? రాష్ట్రంలో ఈ రోజు ప్రజలందరికీ కూడా మళ్ళీ ఈ రోజు రెవెన్యూ జనరేట్ అయితే సంక్షేమ పథకాలు అమలు ఇది మీకు కనపడలేదా? 99 రూపాయలకు భూమి ఇస్తున్నామని మీరు అంటున్నారు. 99 రూపాయలకు భూమి మేమేమి తారాదత్తం చేయట్లే, వాళ్ళకి లీజ్ బేసిస్ లో ఇస్తున్నాం. వాళ్ళ ఒకవేళ నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకపోతే, నిజంగానే అక్కడ రాష్ట్రంలో ఉపాధి కల్పించకపోతే 3 సంవత్సరాల టైం తర్వాత వాళ్ళు మళ్ళీ ల్యాండ్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం క్లాజ్ పెట్టుకుంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి ఫస్ట్. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకనే మీరు మాట్లాడి 99 రూపాయలు భూమి ఇచ్చేస్తాం. ఇది ప్రభుత్వం రాష్ట్రానికి ఏది అభివృద్ధి అవసరమో, రాష్ట్రానికి ప్రజలకు ఏం అవసరమో దాన్ని బట్టి పనిచేస్తుంది. ఈరోజు 99 రూపాయలకు భూమి ఇస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంది. 99 రూపాయలకు భూమి ఇచ్చి ఈ రోజు ఇన్వెస్టర్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎక్కడ మేము సొంత ఖర్చు కోసం ఆడుకోవట్లే. గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పేరుతో డిస్ట్రిక్ట్ డివైడ్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు ప్యాంటు చచ్చిపోతున్నాయి.